ఓ మహిళ, రేపటి శతాబ్దానికి అడుగులు వేయాలి. ప్రతిదినం ఓ మహిళా దినోత్సవం కావాలి. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా చూసి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్ గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి పాదాభివందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భాగ్య వస్తే భాగ్య. ఏమమ్మా భాగ్య లేదు, పూడు పూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నీకేం కావాలమ్మా? కొంచెం టీ కావాలరా. నేను తెస్తానమ్మా. దేవి ఉంది కదా, అది తెస్తది లేరా. సరే అమ్మా. అమ్మా భాగ్యాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను హాస్పిటల్కి వెళ్తాను. సరే వెళ్ళు త్వరగా. అమ్మా మళ్ళీ పాపే పుట్టిందంట. అవునా, మళ్ళీ పాపే పుట్టిందా? బాబు పుడతాడని, మనం వంశం పేరు ఇంటి పరువు నిలబెడతాడని ఎన్నో కలలు కన్నాను. నా ఆశలు అన్నీ అడియాసలైపోయాయిరా దేవుడా. ఒరేయ్ కొడక, కోడల్ని ఇక్కడికి రానిచ్చేది లేదు. దాన్ని పుట్టింటిలోని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చే, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. అయ్యా బాబోయ్, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలా? పెద్ద కేసు అవుతుందేమోనమ్మా, నాకు భయమేస్తుంది. సరే అయితే ఈసారికి వదిలేద్దాం. మళ్ళీ ఇంకొకసారి కూడా పాప పుట్టిందనుకో, దానికి విడాకులు ఇచ్చేద్దాం, సరేనా? సరే అమ్మా. దరిద్రపు దానా, నీకు కొడుకు పుడతాడు అని ఎన్నో కలలు కన్నాను, కానీ నువ్వు 2 సార్లు కూతుర్నే కన్నావే. నానమ్మ, ఇందులో అమ్మ తప్పేం లేదు, నాన్న తప్పు కూడా ఉంది అని మా సైన్స్ టీచర్ చెప్పారు. చాలే మీ గవర్నమెంట్ చదువులు. ఈసారైనా కొడుకుని కనివే, లేదంటే నీకు విడాకులే, అర్థమైందా? హలో అమ్మా, నీకు మనవడు పుట్టాడే? అవునా, ఎంత మంచి శుభవార్త చెప్పావురా. సరే అయితే బాయ్. వస్తే ప్రమీల, సుమిత్ర, నాకు మనవడు పుట్టాడు. అవునా, సరేలే, ఈసారైనా మనవడు పుట్టాడు. అవునా, మాకింక భోజనాలే. ఒరే రామారావు, నా మనవడిని ప్రైవేట్ స్కూల్లో చేర్పించు. సరే అమ్మా. అమ్మా అమ్మా ఏమా అమ్మా, నేను పాస్ అయ్యాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవునా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? అమ్మా, నేను ఇంకా పై చదువులు చదువుకుంటానమ్మా. ఎందుకే, చదివిన చదువు చాలే, ఇంట్లో ఉండి పనులు చేసుకో. అమ్మా దీనికి ఫ్రీ సీట్ వచ్చిందమ్మా కాలేజీలో, దీన్ని చదివిద్దామమ్మా. అత్తయ్య చదివిద్దాం అత్తయ్య. సరే, మీ చావు మీరు చావండి, నా మాట ఎప్పుడు విన్నారు కనుక. రామారావు గారు, రామారావు గారు. ఏమైంది ప్రమీల గారు? ఏమైందే? మీ మనవడు చదువుకోకుండా పని పాట లేని వెధవలతో కూడి వెధవేషాలు వేస్తున్నాడు. ఫోన్ పట్టుకొని అమ్మాయిలతో చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. నా మనోడా? ఎవరినో చూసి నా మనోడు అనుకుంటున్నావేమో. లేదు, ఇప్పుడే కిరాణా షాప్ దగ్గర చూశాను, కావాలంటే మీరు కూడా రండి. ఒరే మనవడా, నువ్వు చదువుకోకుండా ఇలాంటి వాళ్ళతో తిరుగుతావా? పదరా ఇంటికి నువ్వు. నాన్నమ్మ వద్దు, కొట్టము, నన్ను కొట్టకు నాన్నమ్మ, వద్దమ్మా. అమ్మా వాడిని వదులు, అమ్మా వాడిని వదులు. వీడు ఇలా తయారయ్యాడేంట్రా? నీ వల్లే అమ్మా, నువ్వు వాడిని బాగా ముద్దు చేసి నెత్తినెక్కించుకున్నావు. వాడిని నేను హాస్టల్లో వేస్తాను. ఒరేయ్, నువ్వేం మాట్లాడకమ్మా. అమ్మా అమ్మా. ఏంటమ్మా? అమ్మా, నేను కూడా పై చదువులు చదువుకుంటానమ్మా. ఎందుకే, మీ అక్క ఎలాగో చదువుతుందిగా, వద్దు, నువ్వు చదవకు. అమ్మా నేను చదివిస్తాను, నీ మనవడు మనల్ని ఉద్ధరిస్తాడని అనుకోకు నువ్వు. ఒరేయ్. అమ్మా నేను వినేది లేదు, దాన్ని కూడా చదివిస్తాను. ఉసే భాగ్య, మన ఇద్దరు కూతుర్లు వస్తున్నారే. అవునా, సరే మీరు త్వరగా తయారవ్వండి. ఎందుకే? మీరు చూడండి ఎలా ఉన్నారో, కొంచెం నీట్గా ఉండాలిగా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారా? మేం బాగున్నామమ్మా, రండి మీరు కూర్చోండి. అమ్మా మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అమ్మా. మేమైతే రాము, అంతే కదండి?
అంతేగా అంతేగా. నాన్న మీరైనా నానమ్మని ఒప్పించండి. అమ్మా మాతో పాటు మీరు కూడా రండి, ప్లీజ్ అమ్మా రండమ్మా. నాన్న కనీసం మీరైనా చెప్పండి. అంతేగా అంతేగా. సరే పదండి. ఏమండి, మనం మన పిల్లలు ఎలా పనిచేస్తున్నారో చూద్దాం రండి. వెళ్దాం రండి, పదండి. సరే వెళ్దాం. అమ్మా మీరు కూడా రండి. రాక చేస్తానా, అంతే కదండి. అంతేగా అంతేగా. అమ్మా కలెక్టర్ అమ్మా. ఏమైందమ్మా చెప్పండి. నాకు 3 నెలల నుంచి పెన్షన్ రావడం లేదు, కొంచెం చూడమ్మా. ఎంతో మందిని కలిశాను కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సరే నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా వెళ్ళి రండి. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు. ఏంటి మేడం? మొన్న మీరు పెన్షన్స్ గురించి ఫైల్స్ చెక్ చేయమని చెప్పానుగా, చేశారా లేదా? చూశాను మేడం, అన్ని ఫైల్స్ కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఒక ఆవిడ వచ్చింది, మరి ఆవిడేమైనా అబద్ధం చెప్తుందా? మేడం మేడం అది వెంకటేష్ గారు, ఆవిడికి 2 రోజుల్లో పెన్షన్ రావాలి, అర్థమైందా? సరే మేడం. సరే అంటే సరిపోదు, త్వరగా చేయండి, లేదంటే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాను, అర్థమైందా? సరే సరే మేడం. ఎంత బాగా చెప్పిందో కదండి. చాలే, దేవి హాస్పిటల్కి వెళ్దాం రండి. అరే మీరా, ఎలా ఉన్నారు? బాగానే ఉందా మీ ఆరోగ్యం? బాగానే ఉంది. మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాం. మీరు చేసిన సహాయం మర్చిపోలేం. కరోనా టైంలో మాకు చాలా సహాయం చేశారు. అయ్యో, అది నా బాధ్యత. సరే అమ్మా, నేను వెళ్తాను. సరే వెళ్ళండి. చూసారా అత్తయ్య, నేను ఆ రోజు 2 కూతుర్ని కన్నాను అని నన్ను తిట్టారు, కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో. మీరు ఆడపిల్లే కదా, ఆడవాళ్ళని ఆడవాళ్ళే అర్థం చేసుకోకపోతే ఈ సమాజం ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? మీరే అని కాదు, ఈ లోకంలో ఎంతోమంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఆడది అంటే వంటింటికే పరిమితం, వాళ్ళు ఏం చేయకూడదు, కనీసం వాళ్ళ మాటకైనా విలువ ఇవ్వరు. దయచేసి ఇప్పటికైనా ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. నన్ను క్షమించు భాగ్య. నన్ను కూడా క్షమించమ్మా.